అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో యూరిక్ యాసిడ్ తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. కొంతమందిలో కొన్ని కారణాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉత్పత్తి అయ్యేందుకు కారణాలు ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అట్లే ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తూ ఉండడం, దీంతో పాటు షుగర్ వ్యాధి, వీటితో పాటు బీపీకి అదే వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాల వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా బీపీకి డయూరిటిక్స్ అంటే మూత్రాన్ని ఎక్కువ చేసేటువంటి ఔషధాలు పరిస్థితిని బట్టి వైద్యులు సూచిస్తూ ఉంటారు అనమాట. ఆ ఔషధాల్లో సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. ఈ రక్తంలో యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గౌట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ యొక్క సమస్య పెరిగినప్పుడు, యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగినప్పుడు ఆ యొక్క పెరుగుదలలో భాగంగా దేహంలో వివిధ రకాలైన లక్షణాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా చాలా మందిలో 90% మందిలో ఆ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు మొట్టమొదట బొటనవేలు, కాలు యొక్క బొటనవేలు భాగం ఆ యొక్క సమస్యకి లోనవుతుంది అన్నమాట, గురవుతుంది. ఉన్నట్లుండి ఆ బొటనవేలు భాగంలో విపరీతమైనటువంటి వాపు, పోటు, సలుపు, మంట కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి వరకు బాగుంటుంది, ఆహారం తీసుకుంటారు, రాత్రి విశ్రమిస్తారు, ఉదయం లేచేసరికి ఈ కాలు బొటనవేలు విపరీతమైనటువంటి మంటతో, వాపుతో, నొప్పితో, సలుపుతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట చాలా మందిలో. కొంతమందిలో మాత్రము ఇలాంటివన్నీ ఏం లేకుండా నొప్పులు కలుగుతుంటాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇలాంటి ఈ లక్షణాలు యూరిక్ యాసిడ్ అనేటువంటి పదార్థము రక్తంలో పెరిగిపోయినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలంటే అనేక రకాలైనటువంటి ప్రకృతిలో ఔషధాలు లభిస్తాయి. వాటిలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 50 గ్రాములు శొంఠి పొడి, 50 గ్రాములు తిప్పతీగ పొడి. ఈ రెండింటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ మామూలు నీళ్లు కానీ తీసుకొని ఆ 100 మిల్లీలీటర్ల నీళ్లలో 2 గ్రాములు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి అంటే శొంఠి చూర్ణము, అదేవిధంగా తిప్పతీగ చూర్ణము కలిపి తయారు చేసుకున్నాం కదా, ఆ యొక్క చూర్ణాన్ని 2 గ్రాములు కలిపేసేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఇదే పద్ధతిలో సాయంత్రం పూట కూడా ఆహారానికి ముందు కానీ లేకపోతే 5 నుంచి 7 గంటల మధ్యలో కానీ ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ లేకపోతే మామూలు నీళ్లు కానీ తీసుకొని అందులో 2 గ్రాములు ఈ యొక్క పొడి అంటే శొంఠి చూర్ణము, తిప్పతీగ చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి కలిపేసేసి అందులో అరబద్ద నిమ్మరసం అంటే ఉదయం పూట అరబద్ద నిమ్మరసము, సాయంత్రం పూట కూడా అరబద్ద నిమ్మరసం కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ అధికంగా రక్తంలో కలగడం వల్ల కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఈ నొప్పులు అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా కొంతమందిలో యూరిక్ యాసిడ్ ప్రభావం చేత మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ రాళ్ల సమస్య తగ్గిపోతుంది. ఆ రాళ్ల సమస్య అంటే యూరిక్ యాసిడ్ వల్ల రాళ్ల సమస్య ఉన్నట్లయితే ఆ రాళ్ల సమస్య మరలా పునరుత్పత్తి కాకుండా కూడా ఈ యొక్క ఔషధ తత్వాలు, రసాయన అంశాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఈ ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ ఎఫెక్ట్స్, దీర్ఘకాలం పాటు ఈ యొక్క ఔషధాన్ని ఇలా వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని యూరిక్ యాసిడ్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.